గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైబ్. జాతర ఇది వార్ కట్అవుట్ల జాతర, మాస్ జాతర. అసలు ఒక్కటి రెండు కాదు భయ్యా, ఏకంగా సెంటర్ టు సెంటర్ ఈ ఊచకోత వస్తున్నారు. కట్అవుట్ లో ఊచకోత. సో ఇదే ఈ రేంజ్ లో ఉందంటే ఇక బాక్స్ ఆఫీస్ ఊచకోత ఏ రేంజ్ లో ఉంటుందో. ఎన్టీఆర్ వార్ అనగానే సో మొత్తానికి తన స్ట్రైట్ మూవీ లాగా ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఫిక్స్ అయిపోయారు భయ్యా. ఇది డబ్బుడ్ మూవీ కాదు, హిందీ సినిమా కాదు, ఎన్టీఆర్ స్ట్రైట్ మూవీ అంతే. సో ఎన్టీఆర్ స్ట్రైట్ మూవీకి ఎలాంటి సెలబ్రేషన్ చేస్తామో, ఎలా పండుగ జరుపుకుంటామో అదే రేంజ్ లో ఫిక్స్ అయిపోవాలంతే, చేసుకోవాలంతే. ఎస్, ఇప్పుడు అదే రిపీట్. అదేంటంటే ఏకంగా సెంటర్ టు సెంటర్, ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 16 సెంటర్లో 16 కట్అవుట్లు ఏర్పాటు చేస్తారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏర్పాటు చేయబోతున్నారు ఇంకా కూడా. అండ్ ఇంకా మెయిన్గా ఇప్పుడైతే జూలై 30న మాల్కీపురంలో ఒక కట్అవుట్ ఏర్పాటు చేస్తున్నారు, భారీ కట్అవుట్. అండ్ దాని తర్వాత జూలై 31 నంద్యాలలో ఏర్పాటు చేస్తారు అనమాట, భారీ కట్అవుట్. సో ఇలా చెప్పుకుంటూ పోతే సెంటర్ టు సెంటర్ 16కు పైగా ఇప్పుడైతే ఫిక్స్ అయ్యాయి. ఇంకా దాని తర్వాత ఇంకేం ఫిక్స్ అయిపోతాయో తెలియదు మనకి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 16 కట్అవుట్ ఫిక్స్ అయ్యాయి భయ్యా. సో అంటే ఎన్టీఆర్కి స్ట్రైట్ మూవీ పడితే, అంటే ఎన్టీఆర్ స్ట్రైట్ మూవీ తెలుగులో తీస్తే అసలు ఏ రేంజ్ సెలబ్రేషన్ చేస్తారు. సో వాటి కూడా అదే రేంజ్లో తగ్గకుండా చేయాలని ఫిక్స్ అయిపోతున్నారు, చేస్తున్నారు కూడా. సో రప్ప అనమాట. సో మొత్తానికి ఇంకా బాక్స్ ఆఫీస్ వచ్చకపోతే మాత్రం మిగిలింది. సో సెలబ్రేషన్స్ మాత్రం ఎక్కడ ఒకటి ఇంచు తగ్గకుండా ఇంకా అలాగలాగా వెళ్ళిపోతున్నాయి. వీళ్ళ ప్రమోషన్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. ఎప్పుడైతే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారో చూడాలి. అండ్ ఇక మేము ఒక ప్రీజ్ ఈవెంట్ కనుక తెలుగు రాష్ట్రాల్లో జరిగితే ఇంకా మామూలుగా ఉండదు, పీక్స్ లెవెల్కి వెళ్ళిపోతుంది క్రేజ్. అండ్ ట్రైలర్ ఇచ్చే ఇంపాక్ట్ కూడా అదే రేంజ్లో ఉండాలి. సో మొత్తానికి ఇప్పటి వరకు అయితే వాటర్ షూటింగ్ పూర్తిగా 100% కంప్లీట్ అయిపోయింది భయ్య. సాంగ్ కూడా లాస్ట్ సాంగ్ ఉంది రుతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్కి మధ్యన, బట్ అది కూడా ఫిక్స్ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంతా అయిపోయింది, ఏమీ లేదు. ఇంకా ఏవైనా ఉన్నాయంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉన్నాయి. ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఏవైతే చిన్నగా ఉన్నాయో అవి మాత్రం కరెక్షన్స్ చేసుకుంటున్నారు. సో ఎక్కడ ఇంకా ఎడిటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. రఫ్ వర్క్ అంటే ఒక 3 hours మూవీ ఫిక్స్ చేశారు, బట్ దాంట్లో నుంచి కటింగ్ కూడా జరుగుతున్నాయి. ఒక 2 hours 40 దాకా రావచ్చు రన్ టైం అని అంటున్నారు. సో అంతా కూడా బేక్లేదు అనిపిస్తుంది నాకైతే. ఒక 2 hours 30 minutes బెస్ట్ పెడితే రన్ టైం ఎంతవరకు ఉంటే బెస్ట్ అనిపిస్తుంది తప్పకుండా ఒక ఆర్డర్లో తెలియజేయండి. ఇంకెందుకు కలుస్తాం, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళాలి మళ్ళీ. అండ్ ఈ 16 కట్అవుట్ల, ఇంకా ఈ 16 సెంటర్లో 16 కట్అవుట్ల గురించి తప్పకుండా మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా మన ఆర్డర్లో తెలియజేయండి. ఈ సంఖ్య ఎంతవరకు వెళ్ళొచ్చు కూడా తప్పకుండా మన ఆర్డర్లో తెలియజేయండి. ఇంకెందుకు కలుస్తాం, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి మళ్ళీ.